హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ కొబ్బరి కర్రీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ కర్రీ అయితే ఎలా చేసుకోవాలనో చూసేద్దాం ఫ్రెండ్స్. మరి వీడియోలో వెళ్ళే ముందైతే ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రండి మరి ఎలా చేసుకోవాలనో చూసేద్దాం. ముందుగా సన్నగా తరిగి పెట్టేసుకున్న పాలకూర, ఒక కప్పులకి పెసరపప్పు కడిగి పెట్టేసుకోవాలండి. పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేసుకొని ఉంచేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కారం బట్టి వేసుకోవచ్చండి. కట్ చేసుకుని పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఇక్కడ కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి. కల్లేమాకు వేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే ఉల్లిగడ్డలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 నిమిషాలు అయితే పడుతుందండి ఫ్రై అవ్వడానికి. కొంచెం ఫ్రై అయిపోయినాక అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకున్నాక ఇంకొక నిమిషం పాటు అలా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిపోయినాక ఇందులోకి ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఎల్లిపాయ పేస్ట్ వేసాక ఇంకొకసారి కలిపేసుకొని మనం సన్నగా తరిగి పెట్టేసుకున్న పాలకూరని అయితే ఇక్కడ వేసేసుకుందాము. కడిగేసుకొని శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని పెట్టేసుకోవాలండి. పాలకూరని అయితే నేనైతే ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులోకి మనం కడిగేసి పెట్టేసుకున్న పెసరపప్పునండి నానబెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. అలా కడిగేసుకొని కప్లో ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి. ఈ పాలకూర పెసరపప్పుని అలా ఒక్కసారి ఫ్రై చేసేసుకుంటే మనకి పెసరపప్పు వేయడం వల్ల అక్కడక్కడ పండ్ల కిందికి వస్తే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం అండి పాలకూర అయితే ఇలా చేసుకోవడము. ఎలా వస్తుందో ఒక్కోసారి ట్రై చేద్దామని చూశాను. కానీ చాలా బాగా కుదిరిందండి. పిల్లలు గిట్టంగా తిన్నారు మా దగ్గర అయితే. అందుకే నేనైతే ఇలా వేసేసుకున్నానండి. వేసి వీడియో గిట్టంగా పెట్టాను. అందుకే నేనైతే చాలా హెల్దీ రెసిపీ అండి. అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులోకి మనం మిక్సీ పట్టి ఉంచేసుకున్న కొబ్బరి పేస్ట్ని వేసేసుకోవాలండి. అలా పచ్చి వాసన పోయేంత వరకు ఇంకొకసారి ఫ్రై చేసేసుకోవాలండి. సరే, చాలా మట్టుకైతే పాలకూర అయితే ఇష్టపడరు, కానీ ఇలా తింటే అయితే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై అయితే అయిపోకొచ్చిందండి. వాటర్ అయితే వేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. మనకు పాలకూరలోనే వాటర్ అనేది వస్తుంది కాబట్టి అవసరం ఉండదు. ఇప్పుడు అందులోకి లాస్ట్లోకి కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి అలా ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. పాలకర్రీని అయితే తప్పకుండా మీరు గిట్టంగా ఒక్కసారి ట్రై చేసి పిల్లల గిట్టంగా పెట్టండి. మీరు గిట్టంగా తింటే ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం చేసుకున్నానండి. మా బాబు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మరి మీరు గిట్టంగా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్.
మరి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.